ఊరోళ్ళు ఎవరు వెళ్ళలేదా? ఓళ్ళు వెళ్ళలేదా అంటే ఊరోళ్ళు చెప్పినోడు ఒక్కడేనా? చెప్పినోడు ఒకడేనా? ఊరోళ్ళు ఎవరు వెళ్ళలేదా? మీరు చెప్పినోడే నాకు కూడా ఈ రోజు కూడా అప్లికేషన్ తీసుకొని ఈ రోజు మేము సాయంత్రం పోయి అప్లోడ్ చేయించి ప్రతి ఒక్కరికి బెనిఫిట్ పొందేలాగానే ప్రతి ఒక్కరికి అందే లెక్కనే మేము చూస్తాం కాబట్టి ప్రతి ఒక్కరికి రావాలని కోరుకుంటున్నాం. ఏదైనా జరిగి ఉంటే మళ్ళీ అప్లికేషన్ తీసుకొని మళ్ళీ పొందుపరిచి వాళ్ళకు ఎంక్వైరీలు చేసి మళ్ళీ వాళ్ళకు వచ్చేటట్టు తయారు చేస్తాం. పిల్లగానికి బాగా వాస్తవం సార్ అది జరిగింది. అప్లోడ్ అయిందా? అప్లోడ్ అయిందా? అప్లోడ్ అయినాక లిస్ట్ అడుగుదాం. ఏం చేయండి ఎక్కడ పోయింది? అది ఎక్కడ పోయింది? ఏం చేద్దాం మీరు ఈ పైన పేరే రాలేదు. పేరు ఈజీ కాదు సార్. ఇప్పుడు మీరు ఈ రోజు మీరు పేరు తీసుకొస్తున్నారు, ఎంక్వైరీ అయిపోయింది, వచ్చింది ఏం లేదు. మా రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డ్స్ కానీ ప్రతి ఒక్కరికి ఈ రోజు ఇప్పుడు సబ్మిట్ చేస్తా. మా పేరు మీద ఇలాంటిది ఎలాంటి జాగా ఉండదు, ఎలాంటిది ఉండదు సార్. కింద సర్వే అయినప్పుడు ల్యాండ్ ఉన్న వాళ్ళు చేస్తాయి, ఇల్లు ఉన్న పేరు వస్తుంది, ఏం లేదు ఎందుకు రాదు? నా కాదు ఆయన అదే సిచ్యువేషన్ ఏం లేదు. ఇలా సిచ్యువేషన్ ఈ గ్రామ సభకు ఇచ్చేసారంటే ఈ గ్రామ మేము ఇప్పటికీ అధికారులందరినీ అందుబాటులో ఉంటారు. ఏ రోజైనా ఒక మండలాన్ని పోయి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అట్లాంటి అప్లికేషన్స్ ని కరెక్ట్గా చేసి మీ రాజకీయ ప్రతినిధుల ద్వారా, స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా, మంత్రుల ద్వారా మీ యొక్క అప్లికేషన్ ని పరిశీలించి మీ గ్రామాన్ని సర్వే చేసి ప్రతి ఒక్క పథకం అర్హులైన అందరికీ అందేలా చేయడంగా నా బాధ్యతగా మేము స్వీకరిస్తాం. మీలో ఒకటిగా మీరు పనిచేసి ప్రతి ఒక్క స్కీము ఎన్ని రాయించడం ఉపేందర్
అరే అర్థం చేసుకురా, నీ ప్రతి సమస్య అధికారులకు రాయించిన తర్వాతనే పోదాం. ఏదైతే ఎవరైతే నీటిఫుల్ ఉందో, ఎవరైతే పేదలు ఉందో వాళ్ళని గుర్తించి ఒక్క సర్వే కాదు 10 సర్వేలు చేసేసి అందరికీ ఆ పథకాలు అందేలా చేయడానికి కృషి చేస్తాం. మాత్రం సహకరించండి.